100% మెదక్ ప్రజలు మీ పక్కనే ఉండాలి, మీ పక్కనే ఉంటారు అనడానికి మీకున్న విశ్వాసం ఏంటి? సో మెదక్ జిల్లా రాజకీయాల మీద, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు. ఇతర పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంది, రఘునందన్ రావుకు ఉన్నటువంటి అవగాహన ఏంది అనేది ప్రజలు బేరీజ్ వేసుకొని చూస్తారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది ఎవరు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది ఎవరు, బీజేపీ నుంచి వస్తున్నటువంటి రఘునందన్ రావుకు ఉన్నటువంటి మంచి ఏంది, చెడు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అవగాహన ఏంది అనేది ప్రజలు కంపల్సరీ బేరీజ్ వేసుకొని చూస్తారు. సో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మిగతా 2 పార్టీలకి వెళ్ళి రాబోయేటువంటి అభ్యర్థుల కంటే నేనే మెరుగైనటువంటి అభ్యర్థిని. గత 2 దశాబ్దాలుగా ఈ జిల్లా, ఈ నియోజకవర్గ ప్రజల కోసం అనుక్షణం పోరాడుతుంది నేనని మా జిల్లా మీద నాకు కూడా కొంత ఇంప్రెషన్ ఉంది. మా జిల్లా ప్రజలు కూడా నా మీద విశ్వాసం ఉందని అనుకుంటున్నాను. పటాన్చెరులో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, నా పక్కన మీ ఎంపీలు నేరుగా ఉంటే ఇంతమంది వచ్చి కలవాల్సిన అవసరం లేదు, తెలంగాణలో 17 గెలిపించండి, నాతోటి నేరుగా మాట్లాడి మీ సమస్యలకు డైరెక్ట్గా సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అనేటువంటి మాట చెప్పారు. అట్లా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లేకపోతే వారితో సమస్యలు తీర్చరా మోడీ గారు? లేకున్నా కానీ మెదక్ ఎంపీ గత 2 సార్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోయినప్పటికీ మెదక్ రైలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గానికి గజ్వేల్కి రైలు ఇచ్చింది మేమే. మీరు చెప్పిన హరీష్ రావు గారి సిద్దిపేట నియోజకవర్గానికి రైలు ఇచ్చింది మేమే. నేషనల్ హైవేస్ ఇచ్చినాం. ఎవరు ఉన్నా లేకున్నా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. అదే రీతి లోపల ముందుకు పోతాం. ఉంటే ఇంకొంచెం ప్రజలకి రిస్క్ తప్పుతుంది అనేది వారు మాట్లాడినటువంటి మాటలకు అర్థం తప్ప ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు మా పార్టీ వాళ్ళే కొబ్బరికాయలు కొడతారు, మా పార్టీ వాళ్ళే రిబ్బన్లు కత్తిరిస్తారు, వేరే పార్టీ వాళ్ళు ఉంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ ఆపుతామని మేము ఎక్కడ చెప్పలేదు. అట్లయితే 10 సంవత్సరాల్లో తెలంగాణకి రూపాయి కూడా ఇవ్వద్దు మోడీ గారు. పని అట్లా చేయలేదు. సబ్కా సాత్ అనేదే మా స్లోగన్. సబ్కా సాత్ పోతా ఉన్నాం. అంతెందుకు నీతి ఆయోగ్ మొట్టమొదటి మీటింగ్లోనే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పినారు. టీమిండియా కెప్టెన్గా నేనున్నాను, టీమిండియా సభ్యులుగా మీరు అందరూ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు మేము అందరం కలిసి దాని పేరే టీమిండియా. టీమిండియా బాగుండాలంటే అందరు బాగుండాలి. మీరు బాగుండాలి, నేను బాగుండాలి. రాష్ట్రాలన్నీ బాగా అభివృద్ధి చెందితేనే కేంద్రం కూడా సమిష్టిగా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పినారు. అంత బ్రాడ్గా, అంత విశ్వాసంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.